మాట్లాడుకోండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు దాకా అదే అప్పుడు చాలా ఇష్యూస్ పెడతాను దీంట్లో. ముఖ్యంగా ఆర్టిజన్లది ఏదైతే జరుగుతుందో ఆ ఆర్టిజన్ల విషయంలో ఎంతైతే అన్యాయం జరుగుతుందో, నిజంగా ఈ ఐఏఎస్ పరిపాలన వచ్చిన తర్వాత ఒక్క పని చేయట్లేదు వీళ్ళు. ఒక్క పని అంటే ఒక పని, టైంపాస్, వాళ్ళు ఇష్టాసారమైన పనులు చేస్తున్నారు తప్ప మన కార్మికులకి, ఆర్టిజన్లకి, ఎంప్లాయీస్కి సంబంధించిన పనులు చేయట్లేదు అనేది ఇప్పుడు తీర్మానం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే మనకి వేజ్ రీజన్ లోపే అన్నీ అయిపోవాలి. ఏదున్నా సరే ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్రాన్స్ఫర్ పాలసీ పెట్టడం కానీ, ఇంకోటి పెట్టడం కానీ, ఇప్పుడు మనకి ఆర్టిజన్ కార్మికులు గ్రేడ్ చేంజ్ చేయాలి, వాడిచ్చినటువంటి గైడ్లైన్స్లే ఉంది కదా, ఆ గైడ్లైన్స్ను కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే మరి ఐఏఎస్ అధికారులు ఎందుకు ఇంకా? అందుకని అది ప్రశ్నించడానికే పెద్ద ఎత్తున్నే ఎస్పీడీసీలు ఒక ధర్నా, ఎంప్లాయీస్, ఆర్టిజన్స్ అందరూ, ఇంజనీర్స్ మాత్రం కలిపి మన సమస్యల మీద, తర్వాత ఎన్పీడీసీలు వరంగల్లో పెద్ద ఎత్తున ధర్నా, తర్వాత ట్రాన్స్కోలో పెద్ద ఎత్తున ధర్నా, ఈ 3 పెట్టడానికే ఇప్పుడు తీర్మానం చేస్తున్నాము. 100% మనకి న్యాయం జరిగేంత వరకు వేజ్ రీజన్ లోపే మొత్తం అయిపోవాలి అనేది మనం కంకణం కట్టుకున్నాము. అట్లాగే ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు, మీటర్ రీడర్స్, వీళ్ళంతా కూడా ఒక మొన్న 3వ డిస్కంలో అంటే గవర్నమెంట్ కూడా రాశాం మనం, గవర్నమెంట్ నుంచి కూడా వచ్చింది. ఈ 3వ డిస్కంలో వీళ్ళని తీసుకోవచ్చు, ఆర్టిజన్గా ఇచ్చి వీళ్ళని తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జనాలు అవసరం కాబట్టి. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు మిగిలిపోయిన వాళ్ళు 3 కంపెనీలలో 6,500 మంది ఉన్నారు. 6,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు మిగిలిపోయి. మీటర్ రీడింగ్స్ కానివ్వండి, అన్మ్యాన్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, జెన్కోలో కానివ్వండి, ఆ జెన్కోలో 600 మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళంతా కూడా ఏంటంటే 3వ డిస్కామ్స్ ఏదైతే ఏర్పడుతుందో 1/4/2026 నుంచి ఏర్పడుతుంది. 1/4 అంటే ఏప్రిల్, అంటే ఇక 3 నెలలు ఉంది. ఈ 3 నెలల లోపు వీళ్ళని తీసుకొని ఆర్టిజన్ ఇచ్చి ఈ యొక్క ఏదైతే మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా 3వ డిస్కంలో ఆర్టిజన్ ఇచ్చి తీసుకోమని చెప్పి కూడా మనం పెట్టడం అయింది. దాని మీద స్పందిస్తూ గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక లెటర్ పంపారు. ఏమని పంపారు? వీళ్ళని కనుక తీసుకుంటే ఆర్థిక భారం ఎంత అవుతుంది అది తెలియజేయండి అని జెన్కోకి రాశారు, ఎస్పీడీసీలకి రాశారు, ఎన్పీడీసీలకి రాశారు, ట్రాన్స్కోకి రాశారు. ఆ విధంగా నడుస్తూ ఉంది. మీరందరికీ కూడా ఈ 3వ డిస్కమ్స్లో ఏదైతే కొత్తగా ఏర్పడుతున్న 3వ డిస్కమ్ ఉందో దాంట్లో ఈ యొక్క ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో, జెన్కోలో 600 మంది ఉన్నారు, అలాగే ఎస్పీడీసీల్లో, ఎన్పీడీసీల్లో, ట్రాన్స్కోలో ఎవరైతే మిగిలిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 100%